శంషాబాద్ మండలం ముచ్చింతలలోని స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకిషన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలు హాజరయ్యారు. వేద పండితులచే పంచాంగ శ్రావణం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉగాది పండుగ విశిష్టత కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఈ ఉగాది పండుగను వేరు పేర్లతో జరుపుకుంటారని, ఉగాది పండుగ ప్రజల్లో నూతన ఉత్సాహం తెస్తుందని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా చేసే పచ్చడిలో తీపి, పులుపు, కారం, ఘాటు తదితర చెడ్రుచులు ఉంటాయని, అవి మనిషిలోని పరివర్తనకు రుజువులని పేర్కొన్నారు. ప్రతి మనిషి కనీస వ్యాయామం చేయాలని, జంక్ ఫుడ్లు, ఇతర దేశాలకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటే వాటి వల్ల జబ్బులే తప్ప ఆరోగ్యం ఏమాత్రం రాదని గుర్తించాలన్నారు. మనకి సంవత్సరం తెలుసు, మాసం తెలుసు, రోజు తెలుసు. యుగాది అనే శిక్షణలో యుగ అనే శిక్షణానికి అమందానంద కందరిత హృదయానంద గోవింద అనే అర్థం చేసుకోవడం మంచిదండి. తర్వాత సింహరాశి, వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2 చెప్పుగా ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. చేసే పనుల్లో విజయాల అవకాశాలు బాగా కనిపిస్తుంది. కన్యారాశి, వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ కన్యారాశి వారికి విశేషమైన అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని సాధించుకోగలగాలి అంటే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దాన్ని అధిగమించడానికి కృషి చేయాల్సి ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తులారాశి, ఈ రాశి వారికి ఆదాయం 3, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వీరు పనుల్లో ఆటంకాలు ఉన్నందువల్ల త్వరితంగా పనులు చూసుకోవడం కష్టం అవుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. చేసే ప్రతి పనులు కూడా ఇతరుల సహకారాన్ని అందించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. వృశ్చిక రాశి, వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వీరికి అనుకున్న సమయానికి ఎదుటివారి యొక్క సహకారాన్ని అందించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా విజయాలు సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి నష్టాలతో లాభాలను ఆర్జించగలుగుతారు, అనుకూలత కనిపిస్తుంది. అయితే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ధనుర్రాశి, వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. వీరికి మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వీరు ఆ స్థితి నుంచి బయటకు రావడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. లక్ష్య సాధనపై ఎక్కువగా దృష్టి ఉంటూ ఉంటుంది. ఆ కారణం చేత శ్రమ ఎక్కువగా పడడానికి సిద్ధపడుతూ ఉంటారు. తగిన విశ్రాంతి కూడా అవసరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి, వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక విషయాల్లో వచ్చేది ఖర్చు అవుతుంది కాబట్టి నడక ఇబ్బంది లేదు. అయితే చేసే ప్రతి పనులను కూడా గౌరవం, వాళ్ళ దైవాన్ని చూడడం అనేది ప్రధానం. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక ఈ రాశి వారికి మాట విలువ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన పురోగతి కొంచెం తక్కువగా కనిపిస్తోంది. ఆ విషయాల్లో జాగ్రత్త పడి తగిన జపాలు చూసుకోవడం మంచిది. శ్రమ కాలంలో మనం వృధా కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ అనే అర్థం చేసుకోవడం మంచిది. తర్వాత వృషభరాశి, వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. తర్వాత వీరికి చేసే ప్రయత్నాలు కొంచెం శ్రమతో కూడుకునేవిగా ఉంటాయి. ఫలితం కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల యొక్క సహకారం బాగుందో పనులు సులువుగా అవుతాయి. ఇతరులని ఆశ్రయించినట్లయితే అలా ఇతరులను ఆశ్రయించడం ద్వారా పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. స్వార్థ చింతనతో ఎదురుపోయి ఆధారపడడం మంచిది కాదు. మిథున రాశి, ఈ రాశి వారికి ఆదాయం 3, వ్యయం 6, రాజపూజ్యం 5, అవమానం 5. వీరికి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అభివృద్ధి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఖర్చు అయిపోతుంటే మనం అభివృద్ధి చేసుకోవడం కష్టం కాబట్టి ఆ రకమైన సమస్యను నివారించుకోవడం కోసం జనని కనకవృష్టి దక్షిణాంతేర్పయాన్ని అనే అర్థం చేసుకోవడం మంచిది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుకోవడం కోసం శ్రీ రాజమాతంగి అనే అర్థం చేసుకోవాలి. తర్వాత కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమ శని అనేది పిలుస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ వస్తుంది. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కొద్దిపాటి నష్టాలతో విజయాన్ని సాధించగలుగుతారు.
కాబట్టి ఈ విజయాన్ని సాధించడం కోసం అని చెప్పి 2గా విభజన కనిపిస్తుంది. అలాంటి సంవత్సరాలు మనకు తెలిసినవే. ఇలాగా కలియుగ కాలమైన చేయవలసి వస్తే 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాల్లో ప్రస్తుతం అనేది 5,000 సంవత్సరాలు మాత్రమే. దానిపైన 124 సంవత్సరాలు పూర్తి 125 సంవత్సరంలో వచ్చాం. ఈ 4,32,000 సంవత్సరాలకి 2 ద్వాపరయుగం, 3 త్రేతాయుగం, 4 కృతయుగం. ఈ అన్ని యుగాలు కలుపుకుంటే 43,20,000 సంవత్సరాలు. పంచాయతీ ఇది ఇప్పుడు అని చెప్పి 2గా విభజన కనిపిస్తుంది. అలాంటి సంవత్సరాలు మనకు తెలిసినవే. ఇలాగా కలియుగ కాలమైన చేయవలసి వస్తే 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాల్లో ప్రస్తుతం అనేది 5,000 సంవత్సరాలు మాత్రమే. దానిపైన 124 సంవత్సరాలు పూర్తి 125 సంవత్సరంలో వచ్చాం. ఈ 4,32,000 సంవత్సరాలకి 2 ద్వాపరయుగం, 3 త్రేతాయుగం, 4 కృతయుగం. ఈ అన్ని యుగాలు కలుపుకుంటే 43,20,000 సంవత్సరాలు. $5 ట్రిలియన్ భారత్ ఇప్పటికే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఈ దేశం వేగంగా పోతుంది. మన రాష్ట్రాలు కూడా అదే వేగంగా ముందుకు పెడితే ప్రపంచంలో అందరికన్నా పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరం మనందరం ఆ సంకల్ప బొద్దులై దేశ ప్రగతిలో మనం కూడా భాగస్వాములై దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రగతి, ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, దేశ ప్రజలకు సుఖ శాంతులు కలగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. దానికి కావాల్సిన వ్యవస్థను ప్రభుత్వాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వాలకు అందించే సహాయం నేరుగా సామాన్య మానవుడికి చెందేటట్టుగా, ఆయన ఖాతాలో పడేటట్టుగా ప్రధానమంత్రి గారు కొన్ని సంస్కరణ మొదలుపెట్టాడు. ఇలాంటి సంస్కరణ మరింత ఎక్కువై ఎక్కడ నో లైన్, నో క్యూ, నో వెయిటింగ్ లిస్ట్, నో షార్టేజ్, ఎక్కడ ఏది కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, మధ్య దళాలు లేక అవకాశం లేకుండా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అప్పుడు దేశం తప్పనిసరిగా మనం అనుకున్నట్టుగా శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. ఈ మన యొక్క వేడుకల సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు భారత మాజీ ఉపరాష్ట్రపతి, మాకందరికీ మార్గదర్శకులైనటువంటి గౌరవ వెంకయ్యనాయుడు గారికి, అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు సిపి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారికి, సుబ్బారెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి అతిథులకు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నా తరఫున మోదీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. స్వర్ణపర్వత స్వాధ్యాయంలో ఈ కార్యక్రమాలు గత అనేక సంవత్సరాలుగా ప్రముఖ కార్యక్రమాలు అంటే పండుగలు కానీ, దేశానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, లేక యువతకు ఉపాధి కలిగించే కార్యక్రమాలు కానీ, లేదా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అనేక జరుగుతూ ఉంటాయి. నేను ఆలస్యంగా వచ్చాను. మన ఇష్టం వచ్చిన మనం చేసుకున్నాం.
మనకు మంచి నాయకులు దొరికి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి తరుణంలో మనం సంకల్పబద్ధులు కావచ్చు, కష్టపడి పనిచేయాల్సి, నిజాయితీగా వ్యవహరించాల్సి, ఐకమత్యంగా ముందుకు సాగవలసి, కులము, మతము, ప్రాంతము, భాష భేదాలు లేకుండా వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు అనే భావంతో మనందరికీ సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ సంకల్పాన్ని మనం ఈరోజు ఈ ఉగాది రోజునామ సంవత్సరంలో చూసుకోవాలని మనందరినీ కోరుతున్నాను. 1931లో ప్యారిస్ లండన్ వంటి నగరాల ఆర్థిక వ్యవస్థ కన్నా మన ఆర్థిక వ్యవస్థ చిన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి తిరగబడింది. ఫ్రాన్స్, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కన్నా మన భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు $4.150 ట్రిలియన్ ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించింది. 5 పెద్ద ఆర్థిక వ్యవస్థలైన కెనడా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లను కేవలం 10 ఏళ్ల కాలంలోనే భారతదేశం అధిగమించింది. సగటున 6.5% నుంచి 7% వరకు జీడీపీ వృద్ధి రేటులో వేగంగా పురోగతి సాధిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇవాళ భారతదేశం దూసుకుపోతుంది. 2020 నాటికి జపాన్, జర్మనీ దేశాలు దాటుకొని ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుంది. PPP పవర్ పర్చేజింగ్ into పాడుகிறாం. That is, when he says Telugu, he is not telling simply Telugu, but he is telling Telugu, Sundara Telugu. That is the greatness of Telugu. Telugu and music is going together. That's why he called Telugu as Sundara Telugu. You take any kirtana in Telugu, your mind will become so concentrated. We all must be proud of our culture. We all must be proud of our tradition. Without that, if we lose our roots, then the structure may be looking good, but it is not permanent. If any building, Uhadi means in New York, a new beginning. Our elders has very well designed, and the greatness of Uhadi has been told to us by our Pandit, and also our another Pandit has clearly said about the importance of Panchayam. We always say, what is there in the Panchayam? People are thinking by asking this question, they are very progressive. They never got into the deepness of the Panchayam. The Panchayam has very clearly said everything. How scientifically our people have been in those days, we can easily understand if we go through the Panchayam proper. It says when the solar eclipse will come. It says when the new moon will come. It says when the full moon will come. It says when the lunar eclipse will come. Everything has been scientifically said, and there is no single minute there is a change. How well this has been designed. How well this has been studied. How well this has been presented to the society. That is the greatness of our elders. Like that, this Krodhi Ugadi is bringing another new enthusiasm, a new beginning, new interest to do good things, not only for our family, but to do good things for the entire society. Anything has to end at one place one day, and everything has to begin from that day. Our Pandit has very clearly said about Ugadi,
Yugadi Pachini has been very well described by him. All the 6 days are there. Like that, life is also like that only. As I said, the Yugadi literally means the beginning of a new era. I wish it makes a new beginning with new dreams and new goals. Let us make this auspicious occasion to promote the culture of innovation, research and entrepreneurship. Are we against the modern development? Are we against the researchers? Are we against the scientific developments? No, never, never, never. Our society was never against the modern development. We always insist. Change is the only constant factor, but we should not change to do things what our